హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్కే తినక్కర్లేదండి, డిన్నర్కి కూడా ఇప్పుడు టిఫిన్స్ ఎక్కువ తింటున్నారు కదా, డిన్నర్ టైంలో కూడా వేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ అంటే దోశ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ దోశ, మకానా దోశ అండి. చాలా హెల్దీ, మీకు హెల్దీ అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. నైట్ కూడా మీరు డిన్నర్లోకి తినొచ్చండి, డైట్ చేసేవాళ్ళు కూడా. మకానాలో మనకి ప్రోటీన్ అది ఎక్కువ ఉంటుంది కదా, సో ఈ దోశ ప్రిఫర్ చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. ఇప్పుడు అందరూ మకానా ప్రిఫర్ చేస్తున్నారు కదండి, పిల్లలకు కూడా మంచిది అని చెప్పి ఎక్కువ రోస్ట్ చేసి సాల్ట్ అది వేసుకుని తినేస్తున్నారు. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మేము ఎక్కడో చూసి ట్రై చేసాం, బాగా వచ్చిందని మీకు కూడా చూపిస్తున్నాము. ఫస్ట్ అయితే మనం మకానా తీసుకోవాలండి. 1 కప్ ఆఫ్ మకానాకి 1 కప్ ఆఫ్ సూజీ, అలాగే హాఫ్ కప్ ఆఫ్ అటుకులండి, అండ్ కొంచెం మెంతులు వేసుకోండి. అండ్ అలాగే దీనికైతే మనం కర్డ్ వేసుకుంటామండి. 1/4 కప్ ఆఫ్ కర్డ్ వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి, అప్పుడు మీకు బాగా కలుస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని, అంటే కొంచెం అవి మునిగేదాకా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి. ఒక 3 to 4 అవర్స్ అయితే మనం నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వాటర్ అన్నీ పోసేసుకుని మనమైతే క్లోజ్ చేసేసుకుంటున్నాం. నేనైతే అప్పుడు మీకు వాటర్ తక్కువ పోసానండి, అంటే మళ్ళీ పోసుకున్నాను. ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది, సో అది పెట్టలేదు. మనం నార్మల్గా నానబెట్టుకుంటాం కదండి పిండ్లకి, అలాగే నానబెట్టుకోండి కొంచెం వాటర్ పోసుకుని, ఎందుకంటే మకానా అది పీల్ చేసుకుంటుంది వాటర్, సో తక్కువ పోసుకుంటే మళ్ళీ సరిపోదు. ఇప్పుడు 3 to 4 అవర్స్ అయ్యాక ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం అదంతా తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆ బ్యాటర్ని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక 4 to 5 డేస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత దాకా బయట పెట్టుకుంటే మళ్ళీ పులిసిపోతుంది. సో ఫ్రిడ్జ్లో అయితే బాగుంటుంది, సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని, బ్యాటర్కి తగినంత సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మనకైతే బ్యాటర్ అయితే మకానా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరైతే చేసుకోవాలండి బ్యాటర్ని. ఇప్పుడైతే మనం మిక్స్ చేసేసుకొని దోశ అయితే వేసేసుకొని హాయిగా తినేయచ్చండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. అలాగే ఇంకో విషయం ఏంటంటేనండి, మనం వేసుకున్నప్పుడు దోశ మరీ పలుచగా దోశ వేసుకున్నట్టు వేసుకోకండి, కొంచెం తిక్గానే వేసుకోండి. మరీ దోశలా కాకుండా కొంచెం తిక్గా వేసుకోవాలి. అంటే ఇప్పుడు స్పాంజ్ దోశ అలా ఉంటుంది కదా, అలా అనమాట. ఇలా బబుల్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు మనం దానికి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనమైతే ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలండి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసుకుని సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ దోశలు కూడా స్పాంజ్ దోశ లాగానే టేస్ట్ అది ఉంటుందండి, కానీ స్పాంజ్ దోశలో మనం ఏంటంటే బియ్యం యూజ్ చేస్తాము ఎక్కువ. సో బియ్యం అంతా తక్కువ తినాలి అంటారు కదండి, మంచిది కాదంటారు. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ కింద మకానా హెల్దీ కాబట్టి ఇప్పుడు దీంట్లో అయితే మకానా వేసుకుంటాం. సో ఇది కొంచెం హెల్దీ రెసిపీ అనమాట. ఈ దోశలు అయితే మనకి చట్నీతో అలాగే ఆవకాయతో కూడా చాలా టేస్టీగా ఉంటాయండి కాంబినేషన్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.